అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మా ఛానల్ని మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నన్ను ప్రోత్సహించిన వారవుతారు. నేను మరిన్ని మంచి వీడియోలను చేయడానికి వీలవుతుంది. ఈ వీడియోలో నేను వేమన శతకములోని 181 నుండి 190 పద్యాలను మీకు వివరించబోతున్నాను. ఓం నమః శివాయ అని నోట పలుకుచూ శివునిపై జ్ఞప్తుంచి స్మరణ చేయు జగతి ఈ నరులకు జన్మ సాఫల్యమౌ విశ్వదాభిరామ వినురవేమా ఓం నమః శివాయ అని నోట పలుకుచూ శివునిపై జ్ఞప్తుంచి స్మరణ చేయు జగతి ఈ నరులకు జన్మ సాఫల్యమౌ విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఓం నమః శివాయ అని నిరంతరము హృదయమునందు శివనామస్మరణ చేయునట్టి జనులకు ఈ జగమునందు అట్టి వాని యొక్క జన్మ సాఫల్యతను పొంది తప్పక ముక్తి లభించునని భావము. పడతి మోసెనొకడు పడతి మేసెనొకండు పడతి ఉరము చేర్చి బ్రతికెనొకడు పడతి కొరకె పెక్కు పాట్లను పడిరయ్యా విశ్వదాభిరామ వినురవేమా. పడతి మోసెనొకడు పడతి మేసెనొకండు పడతి ఉరము చేర్చి బ్రతికెనొకడు పడతి కొరకె పెక్కు పాట్లను పడిరయ్యా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. కైలాసనాథుడైన ఆ పరమశివుడు పార్వతీదేవిని తన సగభాగం చేసుకొన్నది చాలదని ఇంకను గంగను కూడా తెచ్చుకొని తన తల మీద మోశాడు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన అర్ధాంగి అయిన సరస్వతీదేవిని వాక్స్థానమునందుంచెను. వైకుంఠాధిపతి అయిన ఆ శ్రీమన్నారాయణుడు తన సతి అయిన లక్ష్మీదేవిని వక్ష భాగమునందు నిలుపుకొనెను. అంతటి త్రిమూర్తులే స్త్రీల కొరకు ఎన్నెన్నో అగచాట్లు పడితిరి కదా అని భావము. కమలబవుడు చేయు కడు సృష్టి యందురు హరిభరించు చంపు హరుడటండ్రు మూర్తులెందరైనా మూలమొక్కటియేరా విశ్వదాభిరామ
వినురవేమా. కమలబవుడు చేయు కడు సృష్టి యందురు హరిభరించు చంపు హరుడటండ్రు మూర్తులెందరైనా మూలమొక్కటియేరా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. కమలబవుడైన బ్రహ్మ సృష్టించునట్టివాడని, సర్వమును భరించి రక్షించునట్టివాడు శ్రీ మహావిష్ణువని, ఇక పరమశివుడు నశింపజేయునట్టివాడని పురాణములలో చెప్పబడింది. లోకమునందలి జనులు కూడా దీనినే విశ్వసించెదరు. సాధారణంగా త్రిమూర్తులకు మూలమొక్కటే కదా అని భావము. అడవి తిరుగ చిక్కదాకసమునలేదు అవని తీర్థయాత్రలందులేదు ఒడలు శుద్ధి చేసి యొడయని చూడరా విశ్వదాభిరామ వినురవేమా. అడవి తిరుగ చిక్కదాకసమునలేదు అవని తీర్థయాత్రలందులేదు ఒడలు శుద్ధి చేసి యొడయని చూడరా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. అరణ్యముల యందు సంచరించినప్పటికీ, ఆకాశమునందు విహరించినప్పటికీ, ఈ ధరణి యందున సర్వ తీర్థయాత్రలు చేస్తున్నామనుచు ఎన్ని ప్రదేశములు తిరిగినప్పటికీ ఎట్టి ఫలితము లేదు. శరీరాన్ని పవిత్రముగా ఉంచుకొని స్వచ్ఛమైన హృదయమున భగవంతుని పట్ల మనస్సును నిలిపిన ఎడల ఆ సర్వాంతర్యామిని దర్శించగలగవచ్చును అని భావము. కన్యమీది ఆశ కనకంబు పైనాశ లేనివాడు పుడమిలేనివాడు కలిగనేనివాడు కానంగబడడయా విశ్వదాభిరామ వినురవేమా. కన్యమీది ఆశ కనకంబు పైనాశ లేనివాడు పుడమిలేనివాడు కలిగనేనివాడు కానంగబడడయా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. పడచు కన్నె మీద అయినా బంగారము పైన ప్రీతి ఆశను లేనట్టివాడును ఈ సువిశాలమైన ధరణి యందును కనిపించడు కదా అని భావము. వెర్రివానికైనా వేషధారికైనా రోగికైనా పరమయోగికైనా స్త్రీల చూచినప్పుడు చిత్తమురంజిల్లు విశ్వదాభిరామ వినురవేమా. వెర్రివానికైనా వేషధారికైనా రోగికైనా పరమయోగికైనా స్త్రీల చూచినప్పుడు
చిత్తమురంజిల్లు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. పిచ్చి వేషాలు వేయునట్టి వాడైనను, రోజుకో రంగులు మారుస్తూ మాటలతో గారడి చేయునట్టి వేషధారికైనా, జబ్బుచే నీరసించియున్నట్టి ఒక రోగికైనను, పరమయోగికైనా గాని స్త్రీని చూచినంతనే మనస్సు చంచలమైనదై లాగబడి కోరికలు పురివిప్పడం అతి సామాన్యమే కదా అని భావము. గునికి జ్ఞాన మహిమ గోరంత చెప్పినా, కొండయగును వాని గుణము చేత, గుణ విహీను గెట్లు కుదురు ఆ రీతిగా, విశ్వదాభిరామ వినురవేమా. గునికి జ్ఞాన మహిమ గోరంత చెప్పినా, కొండయగును వాని గుణము చేత, గుణ విహీను గెట్లు కుదురు ఆ రీతిగా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మంచి గుణములచే శోభిస్తున్నట్టి వానికి గోరంత జ్ఞానాన్ని బోధించినప్పటికీ వాని గుణము చేత కొండంత జ్ఞానాన్ని సముపార్జించగలడు. అదే అపసవ్యమైన మార్గములను బట్టి సంచరిస్తున్న ఒక గుణహీనునికి ఎంత జ్ఞానముతో కూడినట్టి తత్వమును ఎంత చెప్పినప్పటికీ ఏ విధముగా కూడా గ్రహించలేడు కదా అని భావము. అడవి అడవి తిరిగి ఆశను విడలేక, గాసి పడటి వాడు గనుడు కాడు. రోసి రోసి మదిని రూఢిగా నిల్పిన వాడే, పరముగన్నవాడు వేమా. అడవి అడవి తిరిగి ఆశను విడలేక, గాసి పడటి వాడు గనుడు కాడు. రోసి రోసి మదిని రూఢిగా నిల్పిన వాడే, పరముగన్నవాడు వేమా. ఓ వేమ, అడవుల యందు సంచరిస్తూ ఆశను తాపత్రయమును ఏ మాత్రముయును విడిచిపెట్టలేక ఎన్ని మార్లు తపస్సు చేసినప్పటికీ గొప్పవాడు ఎప్పటికీ కాలేడు కదా. చంచల స్వభావమును విడనాడి మనస్సును నిశ్చలమైన స్థితినందుంచుకున్నట్టి వాడే తప్పక మోక్షమును పొందగలడని భావము. భార్య మీద ఆశ పరగు పురుషునకు, మగని మీద ఆశ మగువకుండు. శివుని మీద ఆశ సిద్ధునకుండురా, విశ్వదాభిరామ వినురవేమా. భార్య మీద ఆశ పరగు పురుషునకు, మగని మీద ఆశ మగువకుండు. శివుని మీద ఆశ సిద్ధునకుండురా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము.
అగ్ని సాక్షిగా వివాహమాడినట్టి భార్య మీద ప్రేమానురాగాలతో పురుషుడు ఏ విధముగా మెలగునో అట్టి ప్రేమని తన ప్రాణానికి ప్రాణమైన భర్త మీద కూడా అర్ధాంగికి అదే విధమైన ప్రేమ ఉన్నట్లే ఆ కైలాసనాథుడైన పరమేశ్వరుని మీద అతీంద్రియ దర్శనము కలిగినట్టి ఋషి అయిన సిద్ధునకు కూడా ప్రేమ ఉంటుంది కదా అని భావము. కడక ఇంద్రియముల కట్టివేయగలేక చావు వచ్చునప్పుడు సన్యసించు ఆత్మచితముగాను అందునా మోక్షము విశ్వదాభిరామ వినురవేమా. కడక ఇంద్రియముల కట్టివేయగలేక చావు వచ్చునప్పుడు సన్యసించు ఆత్మచితముగాను అందునా మోక్షము విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. అవివేకులైనట్టి కొంతమంది మానవులు ఇంద్రియములను నిగ్రహించుకోలేక కోరికలను కోపమును అణచుకొని జయించలేక మరణించడానికి కొంత ముందుగా ఏదో పేరుకు మాత్రము వేషమును మార్చి సన్యాసమును స్వీకరించెదరు. వాస్తవాన్ని పరిశీలించగా ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాళ్ళకి ముక్తి లభించుట అసాధ్యం అని భావము. తెలుగు సాహితీ ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.